అయితే ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ మరి భారీ మెజార్టీతో గెలిచారని చెప్పుకోవచ్చు. ఎన్డీఏ క్యాండిడేట్గా మరి రాధాకృష్ణన్ బరిలో మరి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ కూడా మరి ఆ ఇండి కూటమి నుంచి కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా నిలపడం కావచ్చు. మొత్తానికి ఎన్నిక జరగాలి, సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరగాలని పట్టుబట్టిన కాంగ్రెస్ మొత్తానికి మరొకసారి కూడా ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఓటమి చవిచూసిందని చెప్పుకోవచ్చు. ఇదే అంశంలో ఇక ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 ఫలితాలపై మరి ర్యాంకులు రద్దు అని హైకోర్టు ఇచ్చిన తీర్పు అయితే తెలంగాణలో మరొకసారి కూడా తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతుందని చెప్పుకోవచ్చు. సో దీంట్లో గతంలో 2 ఉద్యోగాలు కేసీఆర్ ఉద్యోగాలు పోగొట్టండి, మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, సో దాంట్లో నాకు అంటే రేవంత్ రెడ్డికి అలాగే రాహుల్ గాంధీకి 2 ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి మరి అశోక్ నగర్కు వెళ్ళి రాహుల్ గాంధీ గారు నిరుద్యోగులకు మాట ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మరి ఇప్పుడు గ్రూప్ 1కు సంబంధించిన అంశంలో మరి కొంత అక్రమాలు జరిగాయి, గ్రూప్ 1 విద్యార్థులకి నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి హైకోర్టు తీర్పు కూడా వెలువడడంతో మొత్తానికి ఈ అంశం తెరపైకి వచ్చింది. అలాగే కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య కావచ్చు, తర్వాత బీజేపీ అంటే మొత్తానికి ప్రభుత్వానికి ప్రతిపక్షాల మధ్య మరి ఉద్యోగ విషయాలు కావచ్చు, తర్వాత ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల అంశం కావచ్చు, తర్వాత ఎట్ ద సేమ్ టైం గ్రూప్ 1 ఉద్యోగాలు కావచ్చు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. నిరుద్యోగ యువకులంతా కూడా మరి హైకోర్టు తీర్పును హర్షిస్తున్నారు. సో ఈ అంశంలో ఏం జరుగుతుందనేది మాత్రం ఇప్పుడు ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం అయితే కొనసాగుతోంది. ఇదే అంశంలో ఈరోజు స్పెషల్ డిబేట్ ఇక మరి బొమ్మర రామ్మూర్తి గారు మధిర బీఆర్ఎస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మనతో ఉన్నారు. ఆయన గతంలో కూడా స్టూడెంట్ లీడర్. ఇక దీంట్లో స్టూడియోలో ఉన్నారు మెరుగు రవికుమారు, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర నాయకులు, తర్వాత సింధురెడ్డి గారు గ్రూప్ 1 అభ్యర్థి ఉన్నారు. ఇక జక్కోజ్ లక్ష్మణ్ న్యాయవాది కూడా జూమ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా మరి మెరుగు రవికుమార్ గారితో మాట్లాడదాం. నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర నాయకులుగా ఏం చెప్తారు? అన్న నమస్తే. అన్న మీకు కూడా నమస్తే అన్న. సో చెప్పండి, ఇది కావాలని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే కార్యక్రమం చేస్తున్నారా? నిరుద్యోగ జేఏసీ తరఫున మీరు రాష్ట్ర నాయకులుగా వాస్తవానికి నిరుద్యోగులకు ఏమైనా అన్యాయం జరుగుతుందా? మరి కోర్టు తీర్పు కూడా ఇచ్చిన నేపథ్యంలో ఎందుకని మరొకసారి ఈ అంశం తెరపైకి వచ్చి? నిరుద్యోగ జేఏసీ నాయకునిగా కాకుండా ఒక గ్రూప్ 1 యాస్పిరెంట్గా కూడా చెప్తా ఉన్నా. ఏంటంటే ముందుగా హైకోర్టు ఇచ్చిన తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకోసం స్వాగతిస్తున్నాం అంటే అందరు సర్ప్రైజ్గా కావచ్చు, మాకు న్యాయం గెలుస్తుందనే నమ్మకంతో ఉంటుంది. ఎందుకంటే గతం నుంచి కూడా మనం ఒకసారి చూసుకుంటే న్యాయవాదుల ద్వారా మేము ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అనుమానాలను మేము లేవనెత్తినప్పుడు కూడా ప్రతి ప్రశ్నకు క్లుప్తంగా 222 పేజీల్లో ప్రతి ప్రశ్నకు క్లుప్తంగా మేము ఏ అనుమానం అయితే కోర్టు చెప్పినామో ఆ అనుమానాన్ని అంతా కూడా చాలా క్లుప్తంగా చెప్పింది. టీజీపీఎస్సీకి క్లుప్తంగా చెప్పి మీరు ఎక్కడెక్కడ తప్పులు చేశారు, మొట్టమొదటిసారిగా మీ నోటిఫికేషన్లోనే మీరు ఇచ్చిన నోటిఫికేషన్లోనే ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్, మెయిన్స్కి ఒక హాల్ టికెట్ ఇస్తాము అని మీరు ఎక్కడ చెప్పలేదు. మరి అటువంటి ఎందుకు చెప్పినా దాంట్లో మీ ఇంటిగ్రిటీ లోపించింది, మీ యొక్క ట్రాన్స్పరెన్సీ లోపించింది అని చెప్పేసి చెప్పడం. ఆ తర్వాత మళ్ళొకసారి తీసుకుంటే కమిషన్ ఒక చోట ఒక రకంగా మాట్లాడి ఇంకో చోట ఇంకొక రకంగా మాట్లాడడం. దీని ద్వారా ఏమవుతుంది, అభ్యర్థుల లోపల మీరు ఇచ్చిన మార్క్స్ లోపల కూడా ట్రాన్స్పరెన్సీ లోపించిందని చెప్పేసి అక్కడ కూడా చెప్పడం. ఆ తర్వాత 3 సార్లు ఇప్పటికే 2 సార్లు మీరు ఫెయిల్యూర్ అయిపోయినారు, 3వసారి ప్రిలిమ్స్ నిర్వహించారు. ఈ 3వసారి కూడా మీరు సరైన రీతిలో నిర్వహించలేదంటే మీ యొక్క లేజినెస్ కనిపిస్తుంది అని చెప్పడం. ఆ తర్వాత క్లియర్గా మనకు అర్థమైంది డిబేట్ రాత్రి మొత్తం కొంచెం చదివితే మెయిన్ పాయింట్స్ చదివితే 200 పేజీల వర్డిక్ట్ని మనం చదివితే మనకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఇంటిగ్రిటీ లోపించిందని చెప్పేసి టీఎస్పీఎస్సీని చాలా గట్టిగా మందలించిన పరిస్థితి మనం కనిపిస్తా ఉన్నాం. ఎందుకు మేము ఇంత బాధపడాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమొచ్చింది, మేము కోర్టులు ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చిందంటే మీరు ఒకసారి గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చినప్పుడు GO29 అనేది తీసుకొచ్చిండ్రు. ఆ GO29 అనేది ఎక్కడ కూడా అసలు పబ్లిక్ డొమైన్లో ఎక్కడ కూడా లేదు. పబ్లిక్ డొమైన్లో లేకపోవడంతో మేము అట్లానే ప్రిలిమ్స్ రాసిన కొన్ని రోజుల తర్వాత పబ్లిక్ డొమైన్లకు అట్లానే మేము ఆర్టీఐ ద్వారా తీసుకున్నప్పుడు GO29 తీసుకున్నప్పుడు మాకు సంచలన విషయాలు మాకు కనిపించినాయి. ఆ రోజు నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం. GO29 అనేది ఎస్సీ ఎస్టీ బీసీల పాలిట ఒక నల్ల జీవో, అది ఎస్సీ ఎస్టీ బీసీల అభ్యర్థుల యొక్క గొంతు వస్తుంది అని అనేక సార్లు మేము రోడ్లెక్కి ధర్నాలు రాస్తారోకలు చేస్తుంటే మా పైన వీపులు వలిగేలా లాఠీ చార్జీలు చేసిండ్రు. మా పైన కాకుండా మా ఆడపిల్లల పైన మేము అడుక్కున్నాం, పోలీసు వాళ్ళని చేతులు దండం పెట్టి అడుక్కున్నాం, అయ్యా వద్దు లాఠీ చార్జీలు చేయొద్దు అని చెప్పేసి అడుక్కున్నాం GO29.
అట్లా జియో 29 పైన ఆ రకంగా చేస్తూ మొండిగా రేపు ఎగ్జామ్ ఉందన్న కూడా ఈ రోజు కూడా మేము రోడ్ల మీద ఉండే పరిస్థితి తెచ్చుకున్నారు. కనీసం మా వాదనను పట్టించుకోలేదు. మేము అడుక్కుంటున్నాం, అయ్యా మా వాదన ఇది చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగున్నాం, కానీ పట్టించుకోలేదు. ఆ రకంగా అప్పుడప్పుడే మేము సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా మేము ఈ టైంలో ఇంటర్ఫియర్ కాలేమని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్స్ అయినాయి. మెయిన్స్ ఎగ్జామ్స్ గందరగోళాల మధ్య మేము రాసినాం. చాలా గందరగోళాలు, చాలా ఒక రకమైన బాధతో మేము రాసినాం ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా ఎగ్జామ్ రాసిన తర్వాత మూల్యాంకనం సజావుగా జాగుతుందేమో, సరే మేము రాసినాము మూల్యాంకనం సజావుగా జాగుతుందేమో అంటే ఈవెన్ అన్క్వాలిఫైడ్ లెక్చరర్లని చాలామంది తెచ్చి రాసినట్టున్నారు. కొంతమంది ఉండొచ్చు, నేను అందరిని అంటలేను, కొంతమంది మంచి క్వాలిఫైడ్ ఉండొచ్చు. కరెక్షన్ చేయడం మీరు ఒకసారి చూస్తుంటే దాదాపు 21,000 పైచిలకు పేపర్లు, 21,000 పైచిలకు మెంబర్స్ రాసినప్పుడు వాళ్ళ యొక్క పేపర్లు ఇంటూ 7 వేసుకున్న కూడా దాదాపు 2,28,000 పేపర్లు అవుతున్నాయి. మీరు 90 రోజుల్లో ఎలా కరెక్షన్ చేశారు? 90 రోజుల్లో కరెక్షన్ ఎలా చేశారు? అంటే ప్రతి పేపర్కి దాదాపు 2 నుంచి 3 నిమిషాలు తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇంత ఆధారబాధరగా చేసి ప్రిలిమ్స్కు హాల్ టికెట్ ఇవ్వడమే తప్పు, మెయిన్స్కు హాల్ టికెట్ ఇవ్వడం తప్పు, ఈ రకం జియో 29 చేయడం తప్పు. ఆధారబాధరగా చేసి ఆధారబాధరగా మీరు ఇమ్మీడియట్గా ఇది చేసారు. ఆ తర్వాత మేము క్వశ్చన్ చేసినాం ప్రభుత్వాన్ని, అయ్యా మీరు ఇలా చేయొద్దు, చాలా రోజుల తర్వాత గ్రూప్ 1 వచ్చింది, మేము గ్రూప్ 1 ఆఫీసర్లు కావాలంటే మీరు ఆధారబాధరగా చేయొద్దు అని క్వశ్చన్ చేస్తే ఆ క్వశ్చన్లో మేము మొట్టమొదటి తెలుగు నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు, తెలుగు మీడియం నుంచి సెలెక్ట్ అయిన వారు జస్ట్ 9% మాత్రం ఉన్నారు. ఇంకా 1%, 0.2% ఉర్దూ నుంచి ఉన్నారు. అంటే 90% ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇచ్చిండ్రు. మనం తెలంగాణలో ఉన్నాం అని మేము కోర్టులో న్యాయవాదుల ద్వారా ప్రశ్నిస్తే టీజీపీఎస్సీ నుంచి వచ్చిన సమాధానం ఎట్లుంటుందంటే అసలు తెలుగు అనేది కృష్ణా గుంటూరు జిల్లాలో తెలుగే, తెలంగాణది తెలుగు కాదు అని అటువంటి ఆన్సర్ రావడం మాకు చాలా బాధ అనిపించింది. అంటే తెలుగును కూడా తెలంగాణ యాసని, తెలంగాణ భాషని, తెలంగాణ యాస కోసమే, తెలంగాణ భాష కోసమే తెలంగాణ పైన సాంస్కృతిక దాడి జరుగుతుందని ఆ రోజు రాష్ట్రం కోసం మనం అందరం కొట్లాడడం తెచ్చుకున్నాం. అటువంటి తెలంగాణలో మళ్ళీ మాకు ఏం జరుగుతుంది మన భాషకు? ఒకసారి తెలంగాణలో ఉన్న మేధావులు ఆలోచన చేయాలి ఈ విషయాన్ని. ఆ తర్వాత అవి ఒకటే సెంటర్ నుండి 18-19 సెంటర్స్ నుంచి ఈరోజు తీర్పులో కూడా 18-19 సెంటర్ ప్రస్తావించింది కోర్టు. 18-19 సెంటర్ నుండి ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. అక్కడ ఓన్లీ మీరు సెంటర్లలో ఓన్లీ అమ్మాయిలను ఎందుకు వేసిండ్రు? వివిధ సెంటర్లో డిఫరెంట్ స్ట్రెంత్ ఉంది, మరి అబ్బాయిలు ఎందుకు వేయలేదంటే 2 క్వశ్చన్స్. అక్కడ అబ్బాయిలు వెళ్ళి బాత్రూమ్లోకి వెళ్ళి, అంటే ఎంత బాత్రూమ్లోకి వెళ్ళి సీసీ కెమెరాలో పెడుతుందని చెప్తున్నారు. అంటే బాత్రూమ్లలో పరీక్ష విధానం బాగాలేదు. తర్వాత దాంట్లో తెలంగాణ తెలుగును అవమానించారు. ఓవరాల్ గా ఈ 21,000 పైచీలకు ఉంటే ఆ పేపర్లు దిద్దడం కూడా కరెక్ట్ కాలేదు. మొత్తానికి మూల్యాంకనం విషయంలో 18-19 సెంటర్. అదే కాదు, ఇంకా చాలా దారుణాలు చెప్పింది. మీరు నియమించుకున్న రూల్స్ ఏవైతే ఉన్నాయో, మీరు టీహెచ్పీఎస్సీ నియమించుకున్న రూల్స్నే మీరు వైలేట్ చేసిందని చెప్పేసి కోర్టు మందలించడం జరిగింది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మేము పడ్డ బాధ, మీరు న్యాయం కోసం పోతే కూడా మీ మీద లాఠీ చార్జీలు చేసి కేసులు పెట్టింది. మొత్తానికి అందులో పోస్టులు ఎన్ని ఉన్నాయి? వాస్తవానికి ఎంతమంది అభ్యర్థులు? 653 పోస్టులు ఉంటే, 563 పోస్టులు ఉంటే దాదాపు మెయిన్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు 32,000 పైచిలకు 32,000 మంది మెయిన్స్ రాశారు. 1:1లో 563 మందిని తీసుకున్నారు. ఓకే. సో దీంట్లో ఏం అన్యాయం జరిగింది? 563 పోస్టులకు సంబంధించి ఫలితాలు కూడా వెలువడినాయి కదా, అన్యాయం ఏం జరిగింది? అదే నేను చెప్తున్నా. ఇప్పటివరకు మీకు కూడా చెప్పే కదా, ఒకటే సెంటర్ నుండి 70% మెంబర్స్ సెలెక్ట్ కావడం అనుమానాలకు తావిస్తుంది. ప్రిలిమ్స్ కు వేరే హాల్ టికెట్, మెయిన్స్ కు వేరే హాల్ టికెట్ రావడం అనుమానాలకు తావిస్తుంది. ఆ తర్వాత తెలుగు మీడియం నుంచి చాలా తక్కువ, జస్ట్ 9% సెలెక్ట్ కావడం అనుమానాలకు తావిస్తుంది. ఇవన్నీ అనుమానాలన్నీ కూడా కోర్టుకు మేము. తెలుగు మీడియం ఎంతమంది ఉన్నారు? 9%. అంటే మెయిన్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు 40% సెలెక్ట్. 40% లో కేవలం 9% మీ అభియోగం అది లేదు, అది టీజీపీఎస్సీ చెప్పింది. ఓకే, రైట్. ఓకే, సరే. చెప్పండి రామ్మూర్తి గారు, ఎట్లా చూస్తారు? మొత్తానికైతే మరి 2 ఉద్యోగాలు తీసేయండి, మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి రేవంత్ రెడ్డి అలాగే